మీరు సిద్దిపేటలో ఉన్నప్పుడు ఓకే. ఇది అనుభవిస్తూనే సిద్దిపేటలో మాత్రం ఒక మామూలు వ్యక్తిగానే మాత్రం ఉంటారంట. అంటే ఎట్లా సైకిల్ మీద బిందెలో నీళ్ళు తీసుకొస్తారా? నీళ్ళు మామూలు క్యాన్లో నీళ్ళు తీసుకెళ్ళడాలు మా ఇంటికి అవసరంగా అదే సైకిల్ మీద నీళ్ళు తీసుకురావడాలు దానికి అసలు నేను సిద్దిపేట మాది. మా అమ్మ కూరగాయలు దేరా అంటది, వెళ్ళిపోతా. ఓకే, కూరగాయలు మా ఇంటికి అవసరం. అక్కడ చెప్పింది మా అమ్మ. నా రిలేషన్స్, నా ఫ్యామిలీ వీళ్ళంతా ఉంటారు కాబట్టి దానికి నేనెందుకు, వాళ్ళు కూడా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. సంపు గారు రైతు బజార్కి వచ్చారు అంటే అక్కడ, ఎందుకంటే అది అలవాటు అయిపోతే మళ్ళీ నేను నా ఊరు వెళ్తే నన్ను నా ఊరోళ్ళు కూడా సెలబ్రిటీగా చూస్తే మళ్ళీ వాళ్ళ మధ్యలో కూడా నేను దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే సైకిల్ మీద ఇంకా స్టిల్ సైకిల్ మీద వెళ్ళి క్యాన్లో నీళ్ళు తీసుకెళ్ళడాలు ముందు అంటే నాకు ఒక బాధ ఏంటంటే నా చిన్నప్పుడు మా ఊరిలో మంచిళ్ళ బావి అనేది ఒకటి ఉండే. అక్కడ అందరూ మంచిలు తీసుకొచ్చేవాళ్ళు, చేదుకొని తీసుకొచ్చేవాళ్ళు. అంటే మా ఇంట్లో కూడా బావి ఉండి తోడుకునేవాళ్ళు. దాని తర్వాత హ్యాండ్ బోర్లు వచ్చినాయి. మంచిళ్ళు అనేది తీసుకొచ్చేవాళ్ళు. ఇంట్లో అమ్మ కానీ అక్క కానీ ప్రతి ఇంట్లో ఎవరైనా తెచ్చారు. ఇప్పుడు ఏమైంది, ఫిల్టర్ నీళ్ళు అని క్యాన్లల్లో బైకులు వేసుకొని పోయి నీళ్ళు తెచ్చే పరిస్థితి వచ్చింది. అంటే పెట్రోల్ లేకపోతే మంచిళ్ళు కూడా తాగలేనటువంటి స్థితిలో మనం ఉన్నామని బాధ నాకు. ఓకే, ప్లాస్టిక్ వద్దని చెప్తాను. లిటరల్గా మనం పొద్దున్న నుంచి సాయంత్రం అదే క్యాన్లో వాటర్ వస్తాయి. ఫిల్టర్ నీళ్ళు ఎన్ని రోజులకు ఎప్పుడు పోసాడో తెలియదు, ఎప్పుడు చేశాడో తెలియదు, కానీ ఫిల్టర్ నీళ్ళు అన్న ఒక తృప్తిలో బతుకుతున్నాం. అది పెట్రోల్ లేదు, డీజిల్ లేదండి నేను 4 రోజులు అన్నప్పుడు వాటర్ దొరికాయి సార్. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం మనకి ఏం కావాలి? దానికి సరదాగా నేను సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి తెచ్చుకుంటా. అంటే నీళ్ళకు కూడా పెట్రోల్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి వెళ్ళిపోయి తెచ్చేసుకుంటా. నాకు అది ఇష్టం. ఓకే, మా పిల్లలు కూడా అదే సైకిల్ మీద డ్రాప్ చేస్తారు. అవునా, బైక్ ఉంది అంటే మామూలుగా తిరుగుతుంటా. నాకు ఎలా ఇష్టమైతే అలా మా ఊర్లో ఒక నరసింహాచారి అలా ఉంటాడో అలా ఉంటా. లుంగి వేసుకొని బనీని వేసుకొని పొద్దున్నే వేపుళ్ళు వేసుకొని నాకు అంటే సరదా సాయంత్రం ఎక్కడన్నా మామూలుగా ఎవరైనా కలవాలంటే నా పాత ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళతో మాత్రమే ఉంటా. కొత్త వాళ్ళు పార్టీలని అవన్నీ పిలుస్తారు. అంటే ఒక సంపుగా నన్ను పిలుస్తారు, చారిగా పిలవరు. అటువంటిప్పుడు నాకు ఎందుకులే అని చెప్పేసి అక్కడే ఇప్పుడు అంటే లోకల్లో ఎలా ఉంటుంది మీద ట్రీట్మెంట్? మామూలుగా నరసింహాచారి లాగానే చూస్తారా, లేకపోతే పక్క వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు అస్సలు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండదు. ఎందుకంటే నేను కనపడుతుంటా. వాళ్ళు అంటారు రాత్రి టీవీలో కనిపెట్టావు, పొద్దున పేపర్లో కనిపించావు, అమ్మ మధ్యాహ్నం ఇక్కడ కనిపించావు ఏంటి అని సరదాగా మాట్లాడుతుంటారు. ఏదో ప్రోగ్రాంలో మనం వేసి ఏదో న్యూస్ పేపర్లో వచ్చి మళ్ళీ ఊర్లో మనకు కనపడేసరికి వాళ్ళు అసలు అంటే మా ఊరోళ్ళు ఆ పక్క వాళ్ళు ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంటారు. ఎందుకంటే మీ ఊరేంటగా సంపూర్ణ, అవును మా ఊరే అని, మీ ఊర్లోనే ఉంటాడా, మీతో మాట్లాడతాడా అనే ఎగ్జైట్మెంట్లో ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఒక పెద్ద హీరో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డ్రైవర్ కనబడ్డాడు అనుకో, నాకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సార్ ఇంట్లోనే ఉంటాడా, అక్కడ ఫామ్ హౌస్ తోటకేదో వెళ్తాడు కదా ఒక్కడే ఉంటాడా, అంటే మీరు రోజు పక్కనే ఉంటారా అంటే వాళ్ళు ఇప్పుడు నా రేంజ్కి నేను అలా ఆలోచిస్తా. వాళ్ళు సంపూర్ణ బాబు ఊర్లోనే ఉంటాడా, మీతో మాట్లాడతాడా, వస్తాడా ఊరుకు అని వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్లో ఎవరు కలిసినా. మొన్న మా ఊరు వెళ్ళామండి, అక్కడ అడిగారు చారి నీ గురించే చాలామంది అడిగారు, పిల్లలు వశపోనీయలే నాకు అన్నట్టు చెప్తుంటారు. నాకు మొన్న ఎవరో ఫ్రెండ్ అంటున్నారు, మన కోలమేశ్వరరావు, ఏంటిది సింగం 1, 2, 3 సినిమా నడుస్తుంది మీ ఊర్లో, ఆ సినిమా థియేటర్ ముందు హృదయకాలయం ఉన్నప్పుడు కూడా అంతే, సైకిల్ మీద మొత్తం నా పోస్టర్లు బైక్ వేసుకొని నేను తిరగడం. తర్వాత బందిపోటు సినిమా రిలీజ్ అయినప్పుడు పోస్టర్లు అన్నీ మనే బైక్ వేసుకొని తిరగడం. నాకు అలాంటిది ఏమి ఉండదు. ఓకే, ఇంట్లో పిల్లలకు కూడా మామూలు లైఫ్ స్టైల్ అలవాటు చేస్తారు అంటే వాళ్ళకి ఇప్పటికీ అప్పుడప్పుడు పచ్చడి మెతుకులు పెడుతుంటారంట. అంటే మామూలు లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు
స్కూల్లో కూడా మీ నాన్న పేరు ఏంటంటే నరసింహాచారి అని చెప్తారు. సంపూర్ణ బాబు కదా అంటే సినిమాలో సంపూర్ణ బాబు వాళ్ళు నరసింహాచారి అని చెప్తారు. ఓకే. అంటే ఎవ్వరు మా ఇంట్లో కానీ అంటే మా తాలూకా ఎవ్వరు ఈ ప్రపంచంలో లేరు, ఇండస్ట్రీ సినిమా ప్రపంచంలో ఎవరు లేరు కనీసం చెప్పుకోవడానికి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ యాక్టింగ్ డిపార్ట్మెంట్ ఏ క్రాఫ్ట్లో లేరు, 24 క్రాఫ్ట్స్లో ఎక్కడ మనోళ్ళు లేరు. అటువంటప్పుడు ఇక్కడ నేను వచ్చా, అదే నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను. అంటే కొత్త కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను. ఈ డ్రీమ్లో నేనే ఉండా. బట్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను నా క్యారెక్టర్ ఏంది, నా లైఫ్ ఏంది అనేది వెళ్ళిపోయే మనస్తత్వం. మళ్ళీ వాళ్ళకి ఇదంతా ఎందుకు ఎందుకంటే ఏంటో తెలియదు, వాళ్ళు అలాగే ఉండని అని చెప్పేసి వాళ్ళు అలాగే ఉంచుతారు. వాళ్ళు కనీసం ఒక మంచి రెస్టారెంట్ కూడా ఒకటి తీసుకెళ్తాం మామూలు వాళ్ళు అడిగినప్పుడు తీసుకెళ్తాం. అక్కడ అంటే మా దగ్గర ఉన్న వాటికే తీసుకెళ్తాం. మా సిద్దిపేటలో ఉన్న వాళ్ళకి మోర్ ఎక్కువ లగ్జరీస్ అయితే చూపించా అస్సలు చూపించా. నాన్న వెరీ గ్రేట్. నాన్న సూపర్ యాక్టర్. నేను డాడీ కూతురుగా అయినందుకు చాలా లక్కీగా ఉన్నాను. మా డాడీ వీక్కి 1 టైం నేను హైదరాబాద్ తీసుకెళ్తాడు. అక్కడ చాలా చూపిస్తాడు, చాలా కొనిస్తాడు మాకు. చాలా ఫెస్టివల్స్కి నాకు ఎన్నో డ్రెస్సులు తెచ్చిస్తాడు. నువ్వు మీ డాడీ కూతురు అయినందుకు చాలా లక్కీగా ఉన్నావు. అది నువ్వు మా స్కూల్లో స్టూడెంట్ అయినందుకు మేము చాలా లక్కీ అని అంటారు మా ఫ్రెండ్స్. డాడీని చూస్తే చాలా సింపుల్గా ఉంటాడు ఎప్పుడు. అదే అంటే ఇప్పుడు దీని ఏంటి ఒక విధంగా మూర్ఖత్వం అనుకోవచ్చు కదా, ఉన్నప్పుడు ఆ స్టేజ్ని ఆ సుఖాన్ని అనుభవించలేకపోవడం అన్నది మూర్ఖత్వం అనుకోవచ్చా లేదా ఎలా? అంటే అది మూర్ఖత్వం అనుకుంటారా లేకపోతే ఏదనుకుంటారా అన్నది వాళ్ళ ఎదుటోళ్ళు మీ అభిప్రాయం. బట్ నాదేంటంటే వాళ్ళు చిన్నపిల్లలు. ఓకే. వాళ్ళకి ఇప్పుడు తెరిపించినా తింటారు, బెదిరించినా తింటారు, ఏం చేసినా తింటారు. వాళ్ళకి ఆకలి ఏది పెడుతుంది తింటారు. వాళ్ళొక స్టేజీ వచ్చేసరికి మన లైఫ్ ఏమన్నా తేడా కొడితే వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది? ప్రతి క్షణం వాళ్ళు ఇది రిపీట్ చేసుకుంటూ ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. నాన్న ఇలా ఉన్నప్పుడు ఇలా అనగ్గాని తెచ్చిచ్చాడు, ఇది ఎలాగాని తెచ్చిచ్చాడు, ఇది అంటే చెప్పలేం, ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఎందుకు ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. వాళ్ళు స్టడీ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, వాళ్ళు ఈ ప్రపంచాన్ని వెళ్ళండి సంబంధం లేదు. నాకంటూ ఇది ఎందుకు చూపించడం? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, దాంట్లో నాకెంత అవసరం గంతే చూపిస్తే బెస్ట్. కానీ వాళ్ళకి 1000 చూపిస్తే రేపు 2000 అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కరెక్టా కాదా కూడా తెలియదు. కానీ నా డిసిషన్ అది. అంటే ఎప్పుడు వాళ్ళకి ఆ లగ్జరీస్ అనుభవించినట్టు చేయాలని ఉద్దేశం. అంటే సపోజ్ కొంచెం ఎదగాలి, ఒకటి ఇంకా మీరు ఎదగాలి, ఇంకా నేను ఎదగాలి, నేను ఫైనాన్షియల్గా ఇంకా పర్ఫెక్ట్ ఉండాలి, వీళ్ళు ఇది చేయొచ్చు అని నాకు అనిపించాలి. ఎప్పుడేం చేయొచ్చు సార్, ఎంజాయ్ ఏముంది? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చా, ఇప్పుడు ఇవన్నీ చూస్తలేనా? ఎవరేం చేయొచ్చు.